కర్మ ఉన్నిందంటే నువ్వు నమ్ముతావా? కర్మ ఉంది అని నమ్మాలి. కర్మ అనేది ఉంది, కర్మ సిద్ధాంతం ఉంది. నువ్వు ఒకరిని అన్యాయంగా మనం నిందించినా, ఒకరిని అన్యాయంగా మనం ఏమన్నా అన్నా, కొట్టినా, చేసినా కర్మ అనేది మనకు నువ్వు అన్ని రోజులు బాగానే ఉంటావు. కర్మ అనేది ఎప్పుడు రిటర్న్ అవుతుంది అని అంటే చిన్న సిచ్యువేషన్ బ్యాడ్ వస్తుంది. ఆ సిచ్యువేషన్ నుంచి వెళ్ళి దరిద్రమైన పొజిషన్కి వెళ్ళిపోతాడు. ఇక అక్కడి నుంచి లేపడానికి ఎవరు ఉండరు. ఎందుకంటే వీని కర్మ అంతా అప్పటి నుంచే వెంటాడుతుంది. ఇక అప్పుడు ఏమంటారు ఎవరికైనా, అరే వాడు అసలు పాపం చేసిండు కాబట్టి ఇలా అలా అయిండ్రా. 10 మంది అదే అంటారు. నువ్వు బాగున్నప్పుడు ఎవరు నువ్వు బాగున్నావు అంటారు. నువ్వు బాగుండి ఎవరినన్నా ఏమన్నా అన్నామనుకో, నువ్వు దాన్ని ఏమంటారంటే వీనికి బాగా డబ్బులు ఉన్నప్పుడు అని బాగా ఇది చేసిండు, ఇప్పుడు చూడు ఎలా అయిపోయిండు అని అంటారు. అప్పుడు ఎవరు సహాయం కూడా చేయరు. ఎందుకంటే అది భగవంతుడు వేసి శిక్ష. నీ దగ్గర ఉంటే ₹1 సహాయం చేయి, కానీ ఎవరిని నిందించకు. ఇంకొకటి అన్యాయంగా ఎవరిని మనం బ్లేమ్ చేయొద్దు, అన్యాయంగా ఒకరిని కొట్టొద్దు, ఒకరిని తిట్టొద్దు. డబ్బు ఉండడం వల్ల మనిషికి వచ్చేది ఫస్ట్ ఏంటంటే పొగరు. డబ్బున్నోళ్ళని నేను అంటలేనులే, కానీ డబ్బు పొగరు అంటే మనకు ఉంటుంది. పొగర్ని ఇస్తుంది. లెక్క చేయడు. చల్ నీ అమ్మ నా దగ్గర ఉందిరా, ఏంద్రా భయ్. డబ్బు గొప్పదా, పేరు గొప్పదా అని అంటే అప్పుడు 10 మంది నీ వెనక నిలబడరు. డబ్బున్నదని అప్పుడు విర్రవీగినాం కదరా, మరి ఇప్పుడు ఏమైంది?